రూపీస్ 28 రూపాయలు అనేది ఏదైతుందో పారిశ్రామిక రంగం నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది. ఏ రంగం నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది? పారిశ్రామిక రంగం, పరిశ్రమల రంగం నుంచి కంట్రిబ్యూట్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే మన తెలంగాణకు వచ్చేసరికి 18% అనేది కంట్రిబ్యూట్ అవుతుంది. క్లియర్ కనిపిస్తుంది? 18.5. అదే లేబర్ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి 30%, అది ఇండియాకి వచ్చేసరికి మాత్రం 32% అనే సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్స్ 15 years అండ్ అబవ్ వర్కింగ్ ఇన్ సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగంలో ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ క్వారీస్లో చూసుకుంటే, సో అది మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఓకేనా ఒకప్పుడు 25.7% ఉంది. దీని మీద ఆధారపడేవాళ్ళు, ద్వితీయ రంగం మీద ఆధారపడేవాళ్ళు. సో అది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 29.8%. మేబీ దీని ఆధారంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అడిగే అవకాశం ఉందా లేదా? అదే మన భారతదేశం చూసుకుంటే ఆల్మోస్ట్ 33% ఏదైతుందో 33% నుంచి 32%కి పడిపోయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్.